పులివెందుల ఒంటిమిట్టలో హై టెన్షన్ మధ్య ఎడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పులివెందుల మండలం ఎర్రపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులు ఉన్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడులు చేసుకున్నారు. పులివెందుల మండలం ఎర్రిపల్లి దగ్గర నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాం. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులు ఉన్నారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో పులివెందుల అటు ఒంటిమిట్టలో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హై టెన్షన్ వాతావరణం మధ్య జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకి పోలింగ్ మొదలైంది. గంటలు గడిచే కొద్దీ పలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తుతూ ఉంది. కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు అంటూ కొద్దిసేపటి క్రితం మనం వైసీపీ నేత హేమంత్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. ఏజెంట్స్ కి ఇచ్చిన పేపర్స్ ని చించేసి కొత్త వ్యక్తులు లోపలికి ఎంటర్ అయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. అరెస్టులు, ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృశ్యాల్ని మనం అక్కడ చూస్తున్నాం. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా బాహాబాహికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి వారిని చెదరగొట్టారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులు ఉన్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ దాడులకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ వారిని చెదరగొట్టారు. మనం ప్రస్తుతం మాధవరం ఒంటిమిట్ట దగ్గర జరుగుతున్న పోలింగ్ కేంద్రం నుంచి దృశ్యాలను కూడా మనం ఒక పక్క చూడొచ్చు. ప్రస్తుతం అక్కడైతే పోలింగ్ సజావుగానే సాగుతోంది. ఒంటిమిట్ట మాధవరం పోలింగ్ కేంద్రం అది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం చెదురుమదురు ఘటనలు నమోదయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పెద్ద ఎత్తున శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమైన నేతలు ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం నుంచి గృహ నిర్బంధం చేస్తూ వస్తున్నారు. కొంతమంది నేతల్ని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ కావచ్చు, వీళ్ళని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించిన సిచ్యువేషన్. ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పి వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్న దృశ్యాలను కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాం.